బెంగళూరులో పార్ట్నర్ స్వాప్ క్లబ్లు ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. స్వింగర్స్ పేరుతో ఒక యాప్ని ఓపెన్ చేసి ఆ యాప్ వేదికగా చేసుకొని ఒకరి భార్యని మరొకరి దగ్గరికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇద్దరు యువకులను బెంగళూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ స్వింగర్స్ కథ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. ఈ పార్ట్నర్ స్వాప్ క్లబ్ ఏంటి అసలు? ఈ పేరుతో అరాచకం సృష్టిస్తున్నట్టున్నారు చాలా మంది. రీసెంట్గా బెంగళూరులో హేమంత్ అండ్ హరీష్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళు స్వింగర్స్ అనే పేరుతో వైఫ్ స్వాపింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. గతంలో కూడా కేరళలో కూడా ఇలాంటి ఘటన ఒకటి ఎదురైంది. అప్పుడు ఆరా తీస్తే 5,000 మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలిసింది. అంతకుముందు కోల్కతా అండ్ ఇప్పుడు ఎప్పుడు గోవాలో కూడా అదే జరుగుతుంది. బేసిక్గా ఇంకా హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఉన్నాయి. ఏంటిది అంటే ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆన్లైన్ డేటింగ్ యాప్స్లో వీళ్ళ ప్రొఫైల్ని క్రియేట్ చేసి పెట్టుకోవడం. ఇప్పుడు గే డేటింగ్ యాప్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ అలాగే మామూలుగా మెన్ టు ఉమెన్ డేటింగ్ యాప్స్ ఉంటాయి. ఇలాంటి వాటిలలో ఏం చేస్తారంటే స్వింగర్స్ అని చెప్పి అకౌంట్ క్రియేట్ చేస్తారు. అంటే వైఫ్ స్వాపింగ్, ఎనీబడి కపుల్స్ అని ప్రొఫైల్ నేమ్ పెట్టుకొని వాళ్ళు ఉంటారు. కపుల్ హియర్ అని ప్రొఫైల్ పెట్టుకొని వీళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రైట్ గై, బైసెక్షువల్ గై, ఆయన ఏం చేస్తాడు అంటే ఈ హస్బెండ్ అండ్ వైఫ్తో కలిసి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇది ఉంది అంటే వీళ్ళు ఆయన ప్రొఫైల్ నచ్చితే ఇంటికి పిలుచుకొని వాడికి ఆతిథ్యం ఇస్తాడు. ఎట్లాంటి ఆతిథ్యం? మందు విందుతో పాటు వాడి భార్యని కూడా ఇస్తాడు. తను వీళ్ళతో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాడు. కొంతమంది రకం ఏంటంటే వైఫ్ స్వాపింగ్, నా భార్య నీకు, నీ భార్య నాకు. ఇద్దరు ప్రొఫైల్ చూపించుకుంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే అనుకుంటే ఒక ఇంట్లో కలుస్తారు, ఇద్దరు వీళ్ళ ఇంట్లో లేదా వాళ్ళ ఇంట్లో, ఏదో నెంబర్స్ మార్చుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత చెరో బెడ్రూమ్కి వెళ్తారు. కాకపోతే ఏంటంటే వీడి భార్యతో వాడు వెళ్తాడు, వాడి భార్యతో వీడు వెళ్తాడు. దీన్ని వైఫ్ స్వాపింగ్ అంటారు. ఇలా చేసే వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న ఒక అందమైన పేరు స్వింగర్స్. ఇలా పెట్టుకున్నారు. సో అంటే పక్కవాడి భార్యతో ఎంజాయ్ చేసేవాడు. ఇట్లా ఇప్పుడు బెంగళూరులో ఒక ర్యాకెట్ని అరెస్ట్ చేశారు. ఆ ర్యాకెట్ ఏంటి అంటే హరీష్ అండ్ హేమంత్ అనే వాళ్ళు ఇట్లా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. కపుల్స్ అందరినీ ఇన్వైట్ చేయడం ఆ ఈవెంట్కి. 10 మందో 20 మందో కపుల్స్ వస్తారు. ఇలా గే డేటింగ్ యాప్స్ నుంచో లేకపోతే టిండర్ ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, వీటి నుంచే పిలిచేస్తారు ఈవెంట్. ఈ వీకెండ్ ఈవెంట్ సండే మా ఫ్లాట్ నెంబర్ ఫలానా ఈ కాలనీ, ఆ రోడ్డు, ఇక్కడికి రండి. వీళ్ళందరూ అక్కడికి వస్తారు. ఒక టికెట్ రేట్ కూడా పెట్టుకుంటాడు వాడు. వచ్చిన తర్వాత అక్కడ ఈ కపుల్స్ అందరు కూడా అప్పటి వరకు హస్బెండ్తో వస్తారు. ఇక లోపల ఎవరికి నచ్చినా వాళ్ళు వెతికేసుకుంటారు. అబ్బాయిలు అమ్మాయిల్ని, అమ్మాయిలు అబ్బాయిని వెతుకున్న తర్వాత ఎవరితో ఎంజాయ్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఇంక సింపుల్గా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ దీన్ని ఏమంటారు, రేవ్ పార్టీ టైపే. విచ్చలవిడిగా ఎవడెవరితో ఎంజాయ్ చేస్తున్నాడో తెలియట్లా, ఎవడెవరితో తిరుగుతున్నాడో తెలియట్లా, తాగిన మత్తులో ఉంటారు. ఇంకా డ్రగ్స్ గట్రా తీసుకుంటారో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఈ స్వింగర్స్ వ్యవహారం బయటకు ఎలా వచ్చింది? వీళ్ళు యాక్చువల్గా ఇప్పుడు అందరూ సక్రమంగానే ఉండాలని లేదు కదా. ఇప్పుడు వచ్చిన 10 మంది దాంట్లో నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు, నేను నిన్ను సెలెక్ట్ చేసిన, అంతవరకు బాగానే ఉంది. నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు కానీ నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. నువ్వు బలవంతంగా నా మీద పడ్డా నా మొగుడే పర్లేదు పో ఏమైంది అంటాడు. అట్లా హట్ అయిన వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అందరితో సక్రమంగా ఉండాలి. ఇప్పుడు ఇద్దరు అనుకోండి, పరస్పర ఒప్పందం, ఆల్రెడీ చాటింగ్ చేసుకుంటారు కాబట్టి ఇదిగో వీళ్ళు మన దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ ఇంట్లో జరిగే వ్యవహారం ఇది. కానీ పార్టీకి వచ్చిన తర్వాత అక్కడ బోల్డ్ మంది ఉంటారు. నీకు ఈ పార్ట్నరే నచ్చుతాడు, ఆ పార్ట్నర్కి ఏమో నువ్వు ఇష్టం లేదు. ఇక్కడ మళ్ళీ ఇదో వ్యవహారం. హాయ్ అని వాడి దగ్గరికి వెళ్తావు, వాడికి నువ్వు ఇష్టం లేదు, చిపా అంటాడు. ఇట్లాంటి వ్యవహారాలు కూడా ఈగోలు హర్ట్ అయ్యి ఇట్లాంటి వ్యవహారాలు బయటకు వస్తాయి. ఓవరాల్గా ఇప్పుడు బెంగళూరులో జరిగింది అది. ఇప్పుడు గోవా విషయానికి వస్తా. గోవాలో ఏం జరుగుద్ది అంటే టిటోస్ లైన్ నుంచి వెళ్తే నాన్ స్టాప్గా ఇవన్నీ ఉంటాయి, బీచ్ షాక్స్ అన్నీ ఉంటాయి. నైట్ టైమ్స్ అక్కడ 10-10:30 వరకు డాన్స్ ఫ్లోర్స్ అన్ని బిజీగానే ఉంటాయి.
డాన్స్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరితో ఒప్పందం సంబంధాలు పెట్టుకుంటున్నారో ఎవరికి తెలియదు. అక్కడే కూర్చొని కపుల్స్ హాయ్ మై వైఫ్ యా హాయ్ హౌ ఆర్ యు అని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏ హోటల్లో ఉంటున్నారు, సరే మా హోటల్ చాలా బాగుంటుంది, ఇటు రండి ఈ విధంగా. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు కపుల్స్కి బేసిక్గా హోటల్లో లార్జ్ బెడ్ కావాలి. కపుల్కి ఎప్పుడైనా సరే కపుల్కి లార్జ్ బెడ్డే ఇస్తారు. 2 ఇండివిజువల్స్ వచ్చినప్పుడు 2 షేరింగ్ బెడ్ ఇస్తారు. కానీ కపుల్స్ వచ్చి ఎప్పుడైతే 2 షేరింగ్ బెడ్ తీసుకుంటారో అక్కడ ఇక మీరు నిర్ధారించుకోవచ్చు వీళ్ళ దగ్గర మళ్ళీ ఇంకెవరో వస్తారు, ఈ బెడ్ మీద వాళ్ళొకరితో ఆ బెడ్ మీద వాళ్ళొకరితో పడుకుంటారు. ఇట్లాంటి వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, ఆన్లైన్లో బీభత్సంగా ఉంది. లాస్ట్ టైం కేరళలో అయితే 5,000 మంది దొరికారు. అండ్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉంది. బయటికి ఎవరు అరెస్ట్ అవ్వలేదు, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు యాప్స్లో ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసులు వాళ్ళు కూడా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఈ యాప్లో సభ్యత్వం పొంది కూర్చుంటారు. తెలిసిపోతాయి కదా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేది. వీళ్ళు కూడా వాళ్ళతో చాట్ చేసి లాగుతారు అనమాట. ఓకే, వీళ్ళు నవ్వుకుంటూ వచ్చేస్తారు వైఫ్ని పట్టుకొని, ఎక్కడికి రావాలి అని. వచ్చిన తర్వాత ఎక్కడికి కాదు రండి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వ్యవహారం ఏంటో చెప్పండి అని వాళ్ళు తీసుకెళ్తారు. అలా కూడా ఇట్లాంటివి కొన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు బెంగళూరు ఘటన ఎలా బయటకు వచ్చింది అసలు? బెంగళూరు ఘటన ఎలా బయటకు వచ్చింది అంటే అక్కడ ఉన్న లోకల్ కానిస్టేబుల్ ఒక ఆయన ఇదే దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసి ఫస్ట్ తనకు పార్టీ జరుగుతుంది అని తెలిసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్లైడ్స్ పోతాయి, ఫ్లయర్స్ వస్తాయి కదా, టుడే పార్టీ ప్లీజ్ కమ్ అని. అవి చూసిన తర్వాత ఆ పార్టీకి వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళాడు అంటే తనకు భార్య లేదు, ఉన్నా కూడా అట్లా తీసుకెళ్ళాడు కదా, తనకు కావాల్సింది అక్కడ కూపి లాగడం అంతే. సో దీస్ పీపుల్ ఏం చేశాడు, ఫస్ట్ లేడీ కానిస్టేబుల్ పట్టుకొని వెళ్దామా అనుకున్నాడు. లేదు అనవసరంగా బాగోదు, ఎంతైనా సరే అమ్మాయిలు రావడం, మనమే వీళ్ళు ఎలా కలుసుకుంటారనే చూశారు. పలానా డేటింగ్ యాప్స్ అని తెలిసి అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇతను లేడీ కానిస్టేబుల్ ఫోటోలు పెట్టి మేము కపుల్ అని వాళ్ళకి పెడితే మేమే కపుల్ అని వాళ్ళు ఇటు పెట్టడం. కాసేపు చాటింగ్, లాస్ట్ టైం ఎంతమందితో కలిశారు, ఇంతకుముందు ఎవరెవరిని కలిశారు, మీ ఇష్టాలు ఏంటి ఆ ఇష్టాలు ఏంటి ఇట్లా అడుగుతా ఉంటే వాళ్ళు కూడా అబ్బా జెన్యూన్ అనుకుంటారు. అట్లా వాళ్ళు ఎంతమందితో ఎలా కలిశారో అవన్నీ లాగుతూ ఉంటారు కూపి. ఒకరిని తీసుకొచ్చి తోమితే వాడు అన్ని కక్కేసాడు. ఎక్కడ జరిగింది అసలు ఈ పార్టీ? మన హరీష్ అండ్ హేమంత్ అనే ఆయన ఒక అపార్ట్మెంట్ తీసుకుని దాంట్లో 2 BHK అపార్ట్మెంట్, ఒక 2 or 3 BHK దాంట్లో వీకెండ్ పార్టీ నిర్వహించాడు. ఎంతమంది వచ్చారు? సుమారు ఒక 11 to 12 కపుల్స్ వచ్చారు. బేసికల్ అంటే పెళ్ళైన వాళ్ళే, కొంతమంది యంగ్ కపుల్స్, కొంతమంది ఓల్డ్ కపుల్స్, హూ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ ఆనందం కోసం అక్కడికి వచ్చారు. దానికి ఒక టికెట్, మళ్ళీ ఆ టికెట్ మీద మళ్ళీ ఇది ఎట్లా మనం పబ్ లో ఉంటాయి చూసా ఇంత రిడీమ్ చేసుకోవచ్చు అని, 600-1000 టికెట్ ఉంటుంది. దాంట్లో 500 వరకు రిడీమ్ చేసుకోవచ్చు. అంటే రిడీమ్ ఇన్ సెన్స్ లోపలికి వెళ్ళాక టికెట్ చూపిస్తే కూల్ డ్రింక్ లో బీర్ సీసాలో ఏవో ఇస్తారు ఆ రేటుకి తగ్గ. అంటే పోలీసులే కూపీలా అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చిందా, లేదంటే ఎవరైనా నాతో బలవంతంగా వేరొకరి దగ్గరికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నన్ను అంటూ మహిళ వచ్చి కంప్లైంట్ చేస్తే? అట్లా ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళు ఇష్టపూర్వకంగా అక్కడికి వెళ్తున్నారు, అక్కడ హర్ట్ అవుతారు కరెక్టే, కానీ ఎవరికి చెప్పరు, ఎందుకంటే మన పరువు కూడా పోద్ది కదా ఎప్పటి నుంచో ఇలా వెళ్తున్నామని. సో వీళ్ళు ఆ ముసుగులోనే ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.